అరెస్టుల పరిస్థితి ఏంటి? కనకారావు గారిని ఇప్పుడు కనకారావు గారు ఒకటే సార్. ఈ కనకారావు గారి పరిస్థితి ఏంటంటే మా వైసీపీ వాళ్ళందరినీ లోనేయండి అర్జెంటుగా అనేది కోరిక ఉంది. దానికి టెక్నికల్ గా చాలా ఉంటాయి. అలాగే మీ దొంగలందరూ కలిసి హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటాం జరుగుతుంది. ఒక్కొక్కరు అరెస్ట్ చేస్తారు, కంగారు పడిపోతారు. ఎందుకు కనకారావు గారు మీరు? కనకారావు గారు త్వరలోనే అరెస్టులు ఉంటాయండి. పండగ తర్వాత అరెస్ట్ చేశారు కదా, ఇంకా కంగారు పడమాకండి. ఒకళ్ళు ఉంటాయి. పండగ తర్వాత ఏమన్నా ముహూర్తం పెట్టారేమో, పెద్ద పండుగ ఉంటుందని ఏమన్నా ఆగారేమో, పండగ తర్వాత ఉండొచ్చని త్వరలోనే అంటున్నారంటే. సామెత కొండంతో వెలికిన పట్టినట్టు తప్ప వీళ్ళు ఏమి చేయరు. ఎందుకంటే పీటీఎఫ్ రైస్ అనేటువంటిది 6A కింద అరెస్ట్ రైస్ సీజ్ చేసినాక ఖచ్చితంగా 6 నెలల లోపు బియ్యాన్ని మళ్ళీ సేల్ చేయాలి. కాబట్టి వాళ్ళు తీసుకున్నాక కాంట్రాక్ట్ కొరకు పంపుతారండి. ఏందో దాని కనుక ఏదో మేము తీసినట్టుగా తీసి తిప్పన్నారు, తిప్పి ఏమి చేయలేకపోయారు. కేవలం ఏంటంటే వార్తల్లో ఉండటం కోసం, వార్తల్లో మేము కూడా చెప్పుకోవడం కోసం, ఎక్కడ కూడా కోసం, ప్రజలు డైవర్ట్ చేయడం కోసం. రిలీజ్ ద షిప్, షీజ్ ద షిప్, సరే అది అయిపోయింది. పేరు నాని గారు, రోజా గారు, కాదండి జోగి రమేష్ గారు, వీళ్ళ పరిస్థితి ఏంటి వినండి ఒక నిమిషంలోనే. నా పాయింట్ ఏంటండి, వాళ్ళు డబ్బులు కూడా కట్టారు. సరేనండి వినండి. ఓకే, పేరు నాని గారు అడిగారు, డెమరేజ్ కింద కట్టినటువంటి ఏదైతే మీకు మీ 2014 నుంచి 19 వరకు ఎవరైతే రైస్ సప్లై చేయకుండా డైవర్ట్ చేశారో వాళ్ళని కూడా కేసులు పెట్టారని చెప్పి ఇంతకు సమాధానం చెప్పలేదు. ఏం మాడతారు అసలు మీరు? రోజా గారు డెమరేజ్కి డబ్బులు కట్టారు, అయిపోయింది. దాని కేసులు మొత్తం తీసి ఏదో చేసామని సాధించుకోవడం మీరు. ముందస్తు బెయిల్కి వెళ్తామండి. అది తప్పు. చంద్రబాబు గారు కేసు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది కదా, 23 కేసులు బెయిల్ మీద తిరుగుతున్నాడు కదా. కనకరావు గారు ఒక్క నిమిషం అండి, సహజం అది. కనకరావు గారు ఒక్క నిమిషం ఇస్తారండి, వినాలి మీరు. బుజ్జి 1 మినిట్ అండి, బుజ్జి 1 మినిట్ వెయిట్ చేయండి. కనకరావు గారు ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు ఆ ప్రాంతవాసి కాబట్టి ఆయన ఏదో మాట్లాడతానంటున్నారు, తర్వాత మీరే మాట్లాడదు కానీ. శాంతి ప్రసాద్ గారు ఆయన మాటలకు సమాధానం చెప్పండి, అందులో ఇష్యూ ఏమీ లేదంటారు. ఇస్తారు వెంటనే మీరు మాట్లాడదు. శాంతి ప్రసాద్ గారు, కనకరావు గారు మాటలకు సమాధానం చెప్పండి. వైసీపీలో వచ్చినప్పటికీ 2 రకాల వాయిస్లు ఉన్నాయి సార్. ఒకటి గౌరవప్రదమైన మర్యాదగా మాట్లాడే మన కనకారావు మాదిగ లాంటి వారు, మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఆయన పేరు ఉన్నారు, అటువంటి వారు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇక తీవ్రవాదంతో అసలు తెలివి లేకుండా మాట్లాడే వాళ్ళు, అందులో 2 రెడ్లు. ఒక ఆయన బాలకోటయ్య గారు అయితే ఒక మహిళను, ఆ మహిళ గురించి ఆయన ఒక డిబేట్ లో ఒక రకంగా మాట్లాడి చెప్పారు, కాబట్టి పేరు చెప్పక్కర్లేదు. కానీ ఈ ముగ్గురు ఒక వర్గానికి చెందిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఒక వర్గానికి చెందిన వాళ్ళే. వీళ్ళలో ఈ 2వ వర్గం చెందిన చాలా గౌరవంగా మాట్లాడతారు, మర్యాదగా మాట్లాడతారు, పద్ధతి దాటరు. అందుకనే వాళ్ళని మేము గౌరవిస్తాం, వాళ్ళు అడిగిన ప్రశ్నలు మేము సమాధానం చెప్పాలి. సీజ్ ద షిప్, అక్కడ జరిగింది పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా. పీడిఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసే హక్కు ఎవరికీ లేదు. అది 6A కింద వచ్చింది, తర్వాత పెనాల్టీ కట్టారు కాబట్టి అది సక్రమం అయిపోయింది. కుదరదండి. అసలు ఆ బియ్యాన్ని నువ్వు అసలు బోర్డర్స్ దాటించి అధికారమే, నీకు అసలు బియ్యాన్ని కలిగి ఉంటమే నేరం. ఆ బియ్యం కలిగి ఉంటమే నేరం. నువ్వు ఎట్లా కలిగి ఉంటావని. ఓకే, ఇప్పుడు ఈయన పెనాల్టీ కట్టింది అన్నది పేరు నాని గారి అంశం అండి. పేరు నాని అంశం వచ్చినప్పటికీ అక్కడ ఆ అంశంలో